అబ్బాయుడు వెంకటగాడు మనిషి ఉన్నట్టున్నాడు. మా నాయం పడి వస్తాడు. వెంకటగాడే పంపించినట్టున్నాడు. కూడా నన్ను ఫాలో అవుతుంది. మా అల్లునికి ఫోన్ చేస్తా. హలో అల్లుడు, అరే ఎక్కడున్నావురా? వీడియోడు నన్నే ఫాలో అవుతుండు. వెంకటగాని మనిషి ఉన్నట్టున్నారు రా. నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర రారా ఇక్కడికి. వాడు నన్నే ఫాలో అవుతుండు. నువ్వు తొందర రా, చెప్పను రా. వెంకటగాడు మంచాడా? ఎయ్యిరా ఎయ్యిరా. వెంకటగాడు నన్నే కొట్టడానికి వస్తాను అనుకుని ఇజ్జత్ కదరా. ఏనిక పోసక్కోలు ఇంటికి చుట్టం వచ్చినాయి. నేను పైకాల్లో కూర్చున్నాం నాకు ఇష్టం లేక బయట కూర్చున్నా. బయట తొట్టికోదాం అనుకుంటున్నా అంటానా, కానీ నాకు వాళ్ళు జాడ చెప్తారు. నీ మామ తొట్టికోదా అంటే నేను ఎంబడి ఉరుకుతానా. పోసక్ అంటే బండకింది పోసక్. అవునే. అరే పోసక్క చుట్ట అయితే నువ్వు మాకు కూడా చుట్టమే. నువ్వు మా చుట్టానివే. అవునా? గవర్నమెంట్ ఎంత చెప్పినా ఊరుకోడు ఉంటాడు అన్నట్టు. నీ లెక్క మా మామ లెక్క. ఏడ పడతా అన్నే పోతారు పైకాలు కట్టించుకోరంటే. సరే పోరి. సరే బాబా మనం పని చేసుకుందాం. అల్లుడు ఒక 5 నిమిషాలు ఉట్టుకున్నాడు ఇక్కడేనా, మరి మళ్ళీ వస్తాం మేము. సరే పో. నీళ్ళు వరబోసుకుంటుగానే నీకు నీళ్ళు ఎట్లా మరి? ఏ వర్షాకాలం ఎక్కడ పడదాకా నీళ్ళు ఉంటాయి. నువ్వు దండుగా నువ్వు మస్తు తెలుగునే నీకు దండునే. మామ నాకు మల్లపురం కాడ పిల్లని అడుగుతారు. మొన్న చొప్పన్లో చూసినట్టు గారా పిల్ల నచ్చలే మా. నచ్చలేదా? చేసుకోరా చేసుకో. నీకు పిల్లను నీకు ఇప్పుడే పెళ్లి కావాలి. మరి మామ ఉన్నాడు, మామ గింత ఏజ్ వచ్చింది. మరి అందరు ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు ఉన్నదా? ఇప్పటికే నా గురించి అందరు ఏమేమనుకుంటున్నట. ఎట్లా పెళ్లి అయితే నాకు ఎప్పుడైతే రా. గొప్ప గొప్ప లెవెల్ చేసుకున్నారు మా పిల్లలు. గొప్ప ఏ ముచ్చలు చెప్పగవని చెప్పగరా. నేను నా పెళ్లి అయ్యేదాకా నీ పెళ్లి అయ్యేది లేదు. నా పెళ్లి కావాలి, తర్వాత నీ పెళ్లి కావాలి. ఇవి నా మీద ఒట్టు నీ మీద ఒట్టురా. నా పెళ్లి అయ్యేదాకా నువ్వు పెళ్లి చేసుకునేది లేదు. అర్థమైందా? నా పెళ్లి చేసుకో, తర్వాత నీ పెళ్లి అవుతుంది. పరిశాలలో పడేసినావు కానీ మా. అంతేరా. నా పెళ్లి కావాలి, తర్వాత నీ పెళ్లి కావాలి. ఎంత పోయి కానీ పెళ్లి చేస్తాం. అంతే కదా, మాటకు అంతే కదా. అంతే నాకు అంతే. మళ్ళా మంచిగున్నాడు, మన అంతా బనాట్లో కలిసినట్టు ఉన్నాడు. మంచిగా బ్రదర్. నీ పేరు? నా పేరు వేణు. వేణు, మా మామ ఏజ్కి సరిపడే పిల్లలు ఎవరైనా ఉన్నారా మీ ఊళ్ళో పెళ్లికి? మీ మామ సరిపడే ఏజ్ అంటే ఉన్నారే. ఒకరు ఉన్నారు. ఎవరికే? ఎవరికేంది మా మామకే. ఒకరు ఉన్నారు కానీ వాళ్ళకి ఆచారాలు సాంప్రదాయాలు ఎక్కువనే. ఆచారాలు సంప్రదాయాలు ఉంటే మంచిదే కదా, మనకే మంచిది. ఉండని ఆచార సంప్రదాయాలు ఉండని. ఎట్లా చెప్తాడో చూసుకో కొద్దిగా మరి. వేణు, తొందర వాళ్ళ విషయం తెలుసుకొని నాకు చెప్పను. ఫోన్ చేసి మాకు ఈ విషయాలు ఏందనే చెప్పు. కొంచెం తొందరగా తెలుసుకో. తొందరగా తెలుసుకొని మాకు ఏదైనా చెప్పు. నేను ఫోన్ నెంబర్ ఇచ్చినా కదా, మాకు ఫోన్ చేయి. అల్లుడు మనం పోదాం పైగా. తొందరగా చేయి. రైట్ పోతాం మేము. చెప్పు మళ్ళీ ఏందనే చెప్పు. మళ్ళా సరే బాధగా పోదాం. హలో, పెళ్లి చూపులకు వాళ్ళు రేపు రమ్మన్నారు సాయంత్రం. అందరం వెళ్దాం. నమస్కారం అల్లుడు గారు. అయ్యో నేను కాదు, మీ అల్లుడు గారు. వేణు చెప్పలే? చెప్పినా మా ఇంటికాడ కాళ్ళు కడిగే ఆచారం లేదండి. రండి.
కూర్చో. ఈ చీకట్లని చూడాలన్న కాన్సెప్ట్ ఏందో అర్థమవుతుంది. కొన్ని నీళ్ళనే తెప్పేది. చెప్పలే వేణు. చెప్పినా ఎందుకంటే మా ఇంట్లో ఏమీ ఇయ్యము. ఎందుకంటే అతుకుతే గతకదు అనేటువంటి ఆచారాన్ని మేము ఫాలో అవుతాం. ఏమనుకో మంచి పద్ధతిలే, మంచి పద్ధతిలే. అందుకే కాళ్ళు అడిగితే సంబంధం చెడిపోతుందని తెలియలేదు. మాట్లాడా అమ్మాయిని వినిపించకపోయారు. మహి ఇక్కడ ఉంది. నమస్తే వాళ్ళకి. అబ్బాయిని వినిపించేది. వేణు చెప్పలే. చెప్పినా మా వంశ ఆచారం ప్రకారము ఆ బామ్మారితోనే మాట్లాడుకుంటుంది. ఈయనకు నచ్చుతనే అమ్మాయికి నచ్చినట్టు. ముందు బామ్మారితోటే మాట్లాడాలి. ఏమన్నా అలా కలుసుకుంటుంటే బామ్మారిని అడగాలి. మీకు కావాల్సి ఉంటే సపరేట్ కూడా అబ్బాయితోటి మాట్లాడవచ్చు. వద్దులేండి ఇక్కడే మాట్లాడండి వద్దులేండి. బాపు అబ్బాయిది నీకన్నా పెద్ద ఏజ్ ఉన్నట్టుంది కానీ నాకు కూడా అనిపిస్తుంది. చూద్దాం. మీరు ఏం చదువుకున్నారు? ఎంబీఏ మళ్ళీ ఏం చేస్తాం అనుకుంటాం తర్వాత? కిరాణా షాప్ పెట్టుకున్నాం. కిరాణా షాప్ పెట్టుకోనంటే ఏం లేదన్నా. ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేరా? బిడ్డ పేరు వేణు నీకు తెలియదా? తెలుసు నాకు. మా ఆచారం ప్రకారం సంబంధం కుదిరాక ఆడవాళ్ళు ఎవరు నాకు కనిపించదు. మరి అమ్మాయి మనం ఎట్లా చూస్తుంటే నన్ను ఎట్లా చూస్తుంది? ఆల్రెడీ సీక్రెట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ లోపల అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది. అమ్మాయికి నచ్చి సంబంధం సెట్ అయితే మీకు ఫోటోలు పంపిస్తాం. అప్పుడు మీరు చూసుకోవచ్చు. సీక్రెట్ కెమెరా అరే ఇంతకుముందు గోక్కుంటా శాంతి చూసి రేంది. అన్నాడు. ఏమంటాం మరి ఏం చేద్దాం? ఏం చేసేది ఒప్పుకున్నాం. మళ్ళీ దొరుకుతో సంబంధం ఇస్తుంది. ఆచారం విచారం అంటే మంచిగా ఉన్నట్టు మన తరపు ఓకే అని చెప్దాం మనం. చెప్తాము. ఓకే అయితే ఇప్పుడు తర్వాత చూసుకున్నాం. సరే మరి వేణుకి చెప్తాం మన తరపున ఓకే అని చెప్పేసి. చెప్తాం. సరే మాకు సంబంధం ఓకే అని చెప్పేసి వాళ్ళు తొందరగా వాళ్ళు కూడా తొందరగా మాకు కూడా సంబంధం ఓకే. ఇక మీరు ఏం చేస్తారో పెద్ద మనుషులు అందరు కలిసి ఏం చేస్తారో చేయండి. సంతోషం. మేము తర్వాత అమ్మాయి ఫోటోను పంపిస్తాం. వస్తాం ఇక వస్తాం. ఏం సంబంధం అయ్యేది? ఏం ఫ్యామిలీ, ఏం సంబంధం? ఏం చేసింది ఆయన చెప్పు.
పెళ్లి లోపల కాటన్ బీరులు లేపేసి మావోని ఫ్రెండ్ పుర్రని వల కొట్టి అంగడంగడి చేసిండు. ఇదేనా ఇట్లేనా? పెళ్ళైనాక మీరు పిల్లని పంపించారా? ఎట్లా పంపిస్తారా ఇంకా? ఇదంతా జరిగిన తర్వాత ఎట్లా పంపిస్తారు? అందరు ఊరోళ్ళందరూ కలిసి అలా పంపించేసి ఏ ఊకుర్రే తాయకడలే పెళ్లిళ్ళే ఎక్కడ పడితే అక్కడ ఏమున్నారే? నీకొక్కనికే ఉన్నారా? లేడు పెళ్ళంటే 1.25 ఉంటాయి, ఏదో సర్దుకపోవాలి. ఏం సర్దుకపోవడే? పెళ్లి కొడుకు ఆయన అయితేనేమో ఈయనంత అంగడంగడ చేసినంత. సరే మరి ఏం చేద్దాం? మరి లాస్ట్కి ఏం చేస్తాం మంచిగా ఉంటుంది? మరి చెప్పు మరి ఏం చేస్తాం? ఆయన చేసింది 100% తప్పే. ఆయనతో క్షమాపణ చెప్పిద్దాం. చెప్పి ఆయనతో క్షమాపణ చెప్పి ఇప్పుడు చెప్పి కిరణ్ క్షమాపణ చెప్పరా? ఏంది ఇది నాకు అర్థం కాదు. నువ్వు చేసి నువ్వు ఏం చేసి ఏం లాభం ఉన్నది? క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పు. అన్ని తాగి చేసి అది చేసి అది తలకాయ కొడితే ఇప్పుడు వీడికి వచ్చి నువ్వు క్షమాపణ చెప్పు. లాస్ట్ క్షమాపణ చెప్పడానికి సరే మామ, అందరు కలిసి నాదే తప్పు చేస్తారు కానీ వాళ్ళు చేసింది ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఆడ వచ్చి నాకు టక్కర పెట్టిండు భరత్రా, నేను ఎవరైనా అడిగిర్రా? సరే మీరు అందరు నాదే తప్పు అంటారు కాబట్టి నేను క్షమాపణ చెప్తా. సరే చెప్పు, అందరు క్షమించుర్రి ఏదైనా తప్పు అయితే. క్షమాపణ చెప్పిందిగా, ఈ సంతోషమైన ముచ్చట. అందరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, అందరు కూర్చోండి. ఏమో అల్లుడు అల్లుడు ఎటు అల్లుడు పోతున్నాడు. అల్లుడు నువ్వు లేకుండా నేను ఎప్పుడన్నా ఆగినా? నువ్వు లేకుండా ఆగినా నేను ఎప్పుడన్నా? మనం గడ్డం చేస్తాను. ఈ ముఖం చూసి వస్తానని తీసుకో 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 తీసుకో. వీళ్ళేమో నాతో సారీ చెప్పించి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ సంగతి ఇట్లా కాదు, చెప్తా. మధ్యవర్తిగా ఉన్నావు, ఇంకేమైనా పైసలు ఇస్తారా? వాళ్ళు పైసలు ఏమి ఇస్తారు? ఏమైనా నడుస్తున్నారా? ఏం మర్చిపోలేదు. చూసినా నీకు స్టార్టింగ్ కాంచెల్లి మేమే అరుచుకుంటాము. వాళ్ళు నేను ఎట్లా బదనం చెప్తారు చూసినా? మధ్యలోకి వెళ్తారు, నిన్ను ఏం అరుచుకున్నాడు లేదు, ఏమి లేదు. ఇట్లనే ఉంటుంది పద్ధతి కదా. వేరేటోళ్ళు అయితే ఎట్లా మంచిగా అరుచుకుని నేను ఇదేమన్నా పద్ధతి? పద్ధతి కాదు, అది పద్ధతి కాదే కాదు అసలు. మరి చూడు ఎట్లున్నది కథ చూడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కానీ కానీ మన ఏదైనా అడవి ఈ సాంప్రదాయాలు ఏమో నీకు వేసిరా? ఏం చేసిరా నీకు? పోయి పోయి మొత్తం నువ్వు మునిగిపోయినావు. నీకు ఆ తాలేమో చెట్టు కట్టిపించారు. ఏం చేసారు నీకు? వాళ్ళు ఏమంత పెద్దగా ఏం చేసారు నీకు? నీకు పెళ్ళి ఏం చేశారు? కట్నం ఏమి ఇచ్చిర్రా? ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఏం చేసి నీకు కట్నం ఇచ్చిరా? ఏమి కట్నం ఇచ్చిరా అంటే ఇవ్వలేదు. ఏం చేసారు నీకు? ఎందుకు అయ్యి నీకు పెళ్ళి? నువ్వు బయట చేసుకుంటే నీకు కట్నం బొచ్చాడు అత్తుండే. అది నిజమే కదా. రూపాయి కట్నం రాకపోయినా నాకు ఈ నవ్వందల ఒక సంబంధం చీత్ రూపాయి రాలే. మళ్ళీ ఆచారాలు గీచారాలని నీతోని ఎంత కోస ఉంచుకుంటారో తెలుసా? అబ్బా పరిశాన్ చేస్తారు. రేపు నీతో సంసారం కూడా చేస్తారని నమ్మకం లేదు. ఏం చేస్తారా నిజంగానే? ఏం సంసారం చేస్తుంది? రూపాయి కట్నం లేదు, ఏది లేదు. ఏం సంబంధం రా చిత్. ఆఖరికి మళ్ళీ నాతోనే సారి చెప్పించిర్రే. నా అల్లుంతో ఎల్లుంతో సార్ చెప్పించి అల్లుంతో సార్ సంబంధం నీకు ఎందుకు? ఇస్పెట్టేసాయి సంబంధం. నా అల్లుంతో సంబంధం సార్ చెప్పిస్తారా వాళ్ళు? స్వీట్ అయినే అలా కొడుకుని ఎట్లా అడుచుకుంటాడు, ఇంటి అల్లుని నిన్ను ఎట్లా అడుచుకుంటాడు? మహేష్ ఇప్పుడు మా అల్లుని గుద్దినోడు ఎవడా? అంతమంది ఉన్నారు, ఎవడు గుద్దిండో నాకేమరక గుద్దిండు. ఎవడు గుద్దిండో తెలియంది నా అల్లునితో మీకు సారీ చెప్పిస్తారా?
ఎవడు గుద్దిండో తెలియదు అని పేరు తెలియదు అని ముఖం తెలియదు నా అల్లుడు మీకు సారి చెప్పాను మీకు ఏం తెలియదు ఎందుకు సారి చెప్పించినా మీరు మరి గీడ పంచాయతీలో కూర్చున్నారు మరి అల్లుడు వచ్చింది ఇంత సీజన్ మర్యాద ఉన్నది మీ దగ్గర మర్యాద ఉన్నది మీకు పెళ్లి కొడుకు తరపు వచ్చిన వ్యక్తి గట్టిన ఉంటాడా మీ అల్లుడు గట్టిన ఉంటాడా అది చేసిన పద్ధతేనా అదే మీకు వాని ముఖం తెలియదు అడ్రస్ తెలియదు నా అల్లుడు ఎందుకు సారి చెప్తాడు చెప్పు ఎందుకు చెప్పదా చెప్పు అంటే మీకు మా అల్లుడు అనే మర్యాద నీకు ఉన్నదా ఏమన్నా మరి నీకు అల్లుడు అనే మర్యాద లేకపోతే నాకైతే నా అల్లుడు అనే మర్యాద ఉన్నది కదా చెప్పు నాకు ఎందుకే నీ సంబంధం వద్దు నీ బిడ్డ వద్దు నీ పిల్ల వద్దు పీస్ వద్దు నాకు ఏమద్దు అయ్యా నీకు దండం నీ పిల్ల తీరద్దు నేను పోతున్నా పోతున్నా రే నాకు సంబంధం మావాడి పోతాడుగా మామకు పెళ్ళే కానట్టు అయిపోయాగా మామకు మళ్ళీ పెళ్లి చూడు మంచి మంచి సంబంధం చూద్దాం మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట కొట్టండి